నామాన్ని ఎరిగిన బిడ్డగా బాబు, మరి మీరు ఆమెకి ఇచ్చిన ఆలోచన బట్టి ఒక మైకు కొని మందిరంలో ఉపకరణముగా ప్రతిష్ఠించింది. ఆమె కాదు, మీరు ప్రతిష్ఠించండి బాబు. దీనిలో సండే స్కూల్ పిల్లలు పాటలు పాడవచ్చు, సండే స్కూల్ టీచర్ వాక్యం చెప్పచ్చు, లేదు ఒక సేవకుడు పాటలు పాడవచ్చు, ఒక సంఘం పాటలు పాడవచ్చు. దీని ద్వారాగా అనేకులకు సువార్త బయలుదేరి వెళ్ళొద్దు బాబు. దానికి వచ్చే జీతంలో ఆశీర్వాదంగా మలిచి ఆమె బిడ్డ చేస్తున్న వ్యాపారం, తేజ చేస్తున్న వ్యాపార విషయంలో, స్వరాజ్యం గారి ఆరోగ్య విషయంలో మీ నామానికి మహిమకరముగా ఉంచండి బాబు. అంతేకాదు వారి కుమార్తె, మనవరాలు, అల్లుడు, వారి కుటుంబం పేరిట కొనబడిన ఈ ఉపకరణాన్ని మరి ఎన్ని రోజులు దీనిని వాడతామో, ఎన్ని చోట్ల దీన్ని వాడతామో, ప్రసంగానికి వాడతాము, పాటలకు వాడతాము, సాక్ష్యాలకి వాడతాము, అదేవిధంగా సువార్త బయటికి వెళ్ళినప్పుడు వాడతాం. నాయన, ఇది ఎక్కడెక్కడ వాడబడాలో మీకు తెలుసు. మీ నిర్ణయం అంది కనుక కొనుగోలు చేశారు బాబు. ఇది ఎప్పుడు పాడవకుండా ఉపయోగకరంగా సంఘానికి, గ్రామానికి, అనేకమైన ఆత్మలకు ఉపయోగకరంగా ఈ శబ్ద యంత్రాన్ని మీరు ప్రతిష్ఠించండి. ఈ చోట్లో దీనికి రావలసిన దీవెన వారికి ఇవ్వండి, దీనికి రావలసిన దీవెన సంఘానికి ఇవ్వండి, దీనికి రావలసిన దీవెన ఇదిగో నాయన ఈ ప్రాంతంలో ఉన్న దాసుడికి, సమస్తానికి ఎవరి వంతు వారికి జీతం ఇచ్చి దీనిని ప్రతిష్ఠించండి బాబు. ఈ విధమైన కానుక సర్ప్రైజ్ చేసినట్లుగా ఈ సంఘానికి ఇచ్చి ఉన్నారు. మేమైతే కొంతకాలం నుండి ఇబ్బంది పడుతున్నాము మైక్ కోసం, కనుక దీన్ని ఉపయోగకరంగా ఉంచగలిగిన యేసుక్రీస్తులో ప్రార్థన చేసి దీనిని పేరిట క్రీస్తు సువార్త సహవాస సంఘం పేరిట దీనిని ఉపకరణంగా ప్రతిష్ఠించమని అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇదిగో ఈ సమయంలో దేవాతి దేవుని పేరిట ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యం, ఆ వాక్కు మనకు తెలియచేయుట కొరకై నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింప లేకపోయిరి. చాలండి. యవ్వన కాలముల నుండి కూడా బాధలు వచ్చినాయి. ఆ బాధలతో బాధపడుతూ ఉన్నాను. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి అనే మాట ఎవరంటారు? ఈ విధంగా ఎవరంటారు ఆ మాట? ఎవరు అనగలరు? బాధలు ఉన్నాయి, నా యవ్వన కాలంలో కష్టాలు పడుతూనే ఉన్నాము, అయినా వారికి ఆ జయం అంటే ఆ బాధలు పెట్టే వారి బాధలను చూసి నేను భయపడలేదు, వాళ్ళేమి జయించలేకపోయారు నన్ను అనేవారు ఎవరు? రాలా ఆన్సర్. ఆ విధంగా మాట్లాడగలిగిన బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇంట్లో దుఃఖం ఉంటుంది, వ్యాధులు ఉంటాయి. అయినా ఇప్పుడు ఈరోజు సాక్ష్యంలో ఒక సాక్ష్యం మరి మరియా కుమారి గారు చెప్పారు, నేను వారం రోజుల్లో ఈ నెల రోజుల్లో వచ్చింది ఒక వారమో ఏమో వచ్చాను మందిరానికి, ఆదివారం ఆరాధనకి, కొన్ని కోల్పోయా, నా పరిస్థితి ప్రభావాలను బట్టి నేను దేవునికి వెడమైపోయా, అయినప్పటికీ కూడా నేను దాని లెక్క అనేది అనుభవించేశా. ఆ బాధ అంటే చేసిన దానిని బట్టి కొన్ని మేలు పొందుకోవడానికి బదులు కీడు అనుభవించేశా, అది నాకు వచ్చేసింది. అయినను కీడొచ్చినప్పటికీ అయినను మేలు చేశాడు దేవుడు. నన్ను కష్టపెట్టాడు, దుఃఖ పెట్టాడు, అయినప్పటికీ కూడా ఆయనకు దూరం అయినందుకు నన్ను గద్దించాడు, అయినప్పటికీ కూడా నాకు మేలే జరిగింది అని చెప్పగలిగింది ఎవరంటే మరియా కుమారి. ఎక్కడ కూడా అయినను వారు నన్ను జయింపలేకపోయారు అనేవారు ఎవరు అమ్మా? అది ఇప్పుడు వచ్చింది ఆన్సర్. ఎందుకంటే ఎంతో కొంత
బాగా వెనక్కి తీసుకెళ్ళి ఆమె చెప్పిన సాక్ష్యంలో తీసుకురాగా ఆమెకు వచ్చింది. మరి అందరికీ ఆ విధంగా రావాలి. దేవుళ్ళలో ఉన్నవారు మాత్రమే బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎరుకున్నా వారమంతా కదిపేసినా కుదిపేసినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆయన ఏమన్నారు? సుఖం వస్తేనే సాక్ష్యమా, అన్నీ మనకు మేలు కలిగితేనే సాక్ష్యమా, కీడు చెప్పకూడదా? ఏపు గారు అదే మాట అన్నాడు. వాళ్ళ భార్యతో అన్నాడు, వీరిదానిలాగా మాట్లాడు మాకు ఏ మేలే కానీ మనం కీడు అనుభవించడానికి తగమా? దేవుడు చేసిన మేలేనా? దేవుడు చేసిన కీడు కూడా అనుభవించాలి మనుషులు కనుక. ఆయన ఏది ఇస్తే తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఈ రోజున వాక్యాన్ని బట్టి మరి అంశం ఏదై ఉండొచ్చు, ఈ రోజున అంశం ఏమై ఉండొచ్చు అమ్మా? మొదలు, ఇంకా యవ్వన కాలము. సరే, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం అవుద్ది, ఎందుకులే కానీ కాలము ఈరోజు అంశం కాలము. కాలాల గురించి ఇది వరకు చెప్పారు కదండి. 7 కాలాల గురించి చెప్పారు. అసలు ఉన్నాయి మనకు నాలుగేనా? ఏ కాలాలు మనకు ఉన్నాయి? 3. వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈ 3 కాలాలే ఉంటాయి. 7 కాలాలు చెప్పాము ఒకసారి. కానీ ఆ 7 కాలాలు కాదు, మరో 7 కాలాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ పాత మళ్ళా అదే వాక్యం అనేది మనకు రాదండి. ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ఎప్పుడు కూడా చెప్పింది మరలా రాదంతే, కొత్తదే వస్తుంది. కొత్త అంశం పాతైనా ఆ అంశంలో నుండి కొత్త మాటలు వస్తాయి. అదేవిధంగా 7 కాలాల గురించి తెలుసుకున్నాం. ఆ కాలాలు కాదు కానీ ఈ కాలాలు ఎందులో నుండి అంటే దేవుడు శిష్యులతో మాట్లాడింది, శిష్యులు దేవుడు కలిసి ఉన్నది సువార్తలు. యేసుక్రీస్తు కాలంలో ఆయన చెప్పిన కాలాల గురించి, యేసుక్రీస్తు తర్వాత కాలాల గురించి కొన్ని కాలాలు. మరి ఈరోజు కాలము అనే దాని గురించి వాక్యం తెలుసుకుందాం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నా యవ్వన కాలం మొదలుకొని నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చింది. పగవారు ఎవరు? అయినోళ్ళు ఎవడు? ఎందుకు ఆ విధంగా అయ్యిందో, ఆ బాధ ఏంటో, ఆ కాలాలు ఏంటో ఈ రోజున జాగ్రత్తగా నేర్చుకుందాం. అమ్మా పైన ఇది అది ఒకేలాగుంది. పైన మొదటి వచనంలో కూడా నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధ కలుగు చేశారు, మొదటి వచనం. అదేవిధంగా నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు, ఈ 2 కూడా 2 సార్లుగా మాట్లాడింది ఈ వచనంలో. సొలొమోను గారు అర్థం చేస్తూ అదే మాటనే 2 సార్లు అన్నారు. సరే, కీర్తన అనేది మరి యాత్ర కీర్తన అనే రాశారు. ఇది సొలొమోను గారిది అనేది లేదు, దావీదు గారిది అనేది లేదు. కానీ యాత్రా కీర్తన అనేది స్టార్ట్ అయితే సొలొమోను గారిదే అని ఉంది 127. అది ఉండి మరలా ఇటేపు వచ్చేటప్పటికి యాత్రా కీర్తన అనేది దావీదు గారిది మొదలైంది 131లో. మరి ఈ మధ్యలో ఇంకా ఇటేపును కూడా ఆయనే అనుభవించారు కష్టం అని అయితే మరి పాస్టర్ గారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యాత్రలో కీర్తన ఇది ఒక పాటే. కానీ ఈ రోజున కాలాన్ని గురించి కొన్ని మాటలు 7 మాటలు తెలుసుకుందాము. వీలైనంత త్వరగా తీసుకుందాం. అంటే ఒక దేవుల్లో ఉన్నవారు మాత్రమే అనగలరు. నా ఎదుట ఉన్న వ్యక్తి నన్ను జయించలేకపోయాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన అనుకున్నాడు కనుక నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనైతే
నా మీద జయం అనేది పొందుతారు ఎవడైనా. నేను అల్పుణ్ణి. ఒక మనిషి కావచ్చు, ఎవడైనా పొందొచ్చు నా మీద, కానీ నేను ఒక్కడు కాదు, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ఎందుకంటే పైన ఇశ్రాయేలు ఇట్లను, ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని పిల్లలే కదా. ఆ విధంగా ఇశ్రాయేలు అంటే దేవుణ్ణి నమ్ముకున్నోడు మాత్రమే అంటారు, ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా నేను కదల్చబడను, ఎందుకో నాకు దేవుడు ఉన్నాడు సపోర్టు అని ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు ఎవరంటే క్రైస్తవుడే. కానీ చెప్పుకుంటా క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఎలా ఉంటున్నారో ముందు కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకు వద్దాం. అమ్మ, వెనక్కి వెళ్ళిపోతే అచ్చం ముందుకే వెళ్ళిపోతుంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాం. కానీ కొద్దిగా వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళే విషయంలో క్రైస్తవులు కూడా ఈ విధంగానే మాట్లాడుతూ, ఈ విధంగానే చెప్పుకుంటూ ఏ విధంగా ఉంటున్నారో, ఎలాంటి కాలాల్లో ఉంటున్నారో చూద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. చూడండి, ఈ విధంగా చెప్పుకుంటారు. నాకు ఎంత బాధ వచ్చినా దేవుడు సపోర్ట్ ఉంది. నేను 6 మార్లు పడినా 7వ మారు మళ్ళీ లెగుతారని చెప్పుకుంటారు. ఈ విధంగా చెప్తారు, పడిపోతుంటారు, లెగుస్తూ ఉంటారు. కనుక ఈ పడతా లెగుస్తా జీవన యాత్రలో ఈరోజు యాత్ర కీర్తనలో జీవన యాత్రలో మనం కూడా ఉన్నాం. ఆ యాత్రలో నేను క్రైస్తవుని, నేను ప్రార్థన పరుడు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను కరెక్ట్, నేను నికరం అనుకుంటానే వాళ్ళు చెప్పుచున్నటువంటి మాట. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్య నిమిత్తం శ్రమైనను కలుగగానే. దాని గురించి ఏమన్నా చెప్పగలరా? ఈ విధంగా దేవుని నమ్ముకుని దేవుళ్ళలో ఉండే, మందిరంలో ఉండే, పాటలో ప్రార్థన అన్ని వచ్చి కూడా వాక్యము వారికి వేరు లేనందుకు వాక్యం తగలగానే వాళ్ళు ఏమైపోతారంట? అభ్యంతరాలు. ఎవరమ్మా? అన్నీ చెప్పుకుంటారు, బాగానే ఉంటుంది. నాకు మందిరంలో కూర్చుంటారు, మందిరంలో కూర్చుని కూడా వాక్యం వింటారు. వాక్యం విని కూడా వాక్యానికి అభ్యంతరపడేవారు ఎవరు? నేను ఇన్ని చేసినప్పటికీ కూడా, నేను ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ కూడా, నేను ఎంత నీతిగా ఉన్నప్పటికీ కూడా మందిరంలో అమ్మ తండ్రి లేదు. వాక్యం కూడా అయ్యగారు కూడా నా మీదే వాక్యం చెప్పారు. ఏంటది? బాధేనండి చూడండి, నన్నే చెప్పారు. దానికి అభ్యంతరపడుతున్నారంటే ఎందుకని? వేరు లేదు. అది వాక్యం నా గురించి ఎందుకు వస్తుంది? అయ్యగారు నన్ను గురించి ఎందుకు చెప్తారు? వాక్యం ఏం దేవుడిదైతే ఆయన ఆయన చెప్పటం అనేది కుదరదు. దేవుడు చెప్తేనే. ఈరోజు నాతోనే మాట్లాడేమో అనుకుంటారా? అభ్యంతరాలు. అయ్యగారు మీరు ఆ విధంగా అంటే ఒప్పుకోనండి. అసలు ఎవరు చెప్పారు? నన్ను గురించి ఎవరు చెప్పారని వాక్యం ద్వారా తీసి మాట్లాడుతున్నారనే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఈ విధంగా ఖచ్చితంగా ఉన్నది ఒప్పుకోరండి. చెప్పింది దేవుడే, మాట్లాడింది దేవుడే, అన్నది కూడా నీ నిమిత్తమే వచ్చింది వాక్యం. ఆ వాక్యం వచ్చేటప్పటికి ఎప్పుడు ఇబ్బంది పడిపోతే అభ్యంతర పడిపోతుంటారు. నా కోసం వచ్చింది కదా, అది తప్పు అనుకుంటే సరి చేసుకుందాం అనుకుంటారా? తప్పును కప్పిపుచ్చేసి ఆ వాక్యం బట్టి అభ్యంతరపడి నేను గుడికిరానమ్మా ఏంటి నన్ను అంటారా? నన్ననే అంతటోడు అయ్యారు. నేను ఏ పండగ రాని ఏదన్నా రాని ముందు నిలబడేది నేనే కదా, ఏది చేసేదైనా నేనే కదా. నా భర్త కానీ నేను కానీ మరి ఆ మందిరంలో మూలస్తంభాలుగా ఉంటాం. కానీ నన్నే చేశారు అయ్యగారు. అన్నది నన్నే నేను రాసుకుని వస్తే వాక్యం నేను అన్నట్టు, అంతే కదా. ఆ విధంగా అభ్యంతరాలు వస్తుంటాయి కొంతమందికి. ఎందుకని?
వాళ్ళకి వాక్యం ద్వారా మాట్లాడినా బుద్ధి రాదంతే. కొంతమందికి వాక్యమే మాట్లాడినా అయ్యగారు మాట్లాడాలనుకుంటున్నారు కానీ వాక్యం కాదు. వాక్యం ఏమైనా సరి చేస్తానికి, ఇంకా వేరు లోతుకు వెళ్ళటానికి, వాక్యం లోతుగా వెళ్ళటానికి నాతోనే మాట్లాడాడు దేవుడు అని అస్సలు అనుకోరు. నేను లోతు లేదు, ఇక్కడ ఏమంటుంది వేరు లేదంట. అయితే వారిలో వేరు లేనందుకున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్య నిమిత్తం శ్రమ, వాక్య నిమిత్తం కష్టం, ఇరుకు, ఇబ్బంది వాక్య నిమిత్తం వస్తే ఇదిగో ఈ రోజున మనం ఎవరు అనలేదు అనకపోయినా సరే మరియ కుమారి గారు ఆమె ఒప్పుకుంది కాబట్టి దేవుడు క్షమిస్తాడు. అంతేగాని ఏంటోనమ్మా అసలు మా ఆయన నేను చాలా జాగ్రత్తగా ఉంటాం, మందిరం విషయంలో అన్నీ బాగానే ఉంటాం, నేను కానీ నా పిల్లలు కానీ మందిరాన్ని విడిచిపెట్టాం. అయినప్పటికీ కూడా మా ఆయన కంట్లో ఏంటి పొలగుచ్చుకుంది, ఏముంది ఈ సంఘంలో అలా ఆమె నేను రాలేదు దేవుడికి నేను ఎడంగొన్నా, దేవుడికి కనెక్షన్ ఉంది అంతేగాని మనతో కాదు. ముఖ్యంగా చూసింది ఎవరిని? దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, జరుగుతున్న క్రమాలను చూసి దాని పేరట అక్కడ సాక్ష్యం చెప్పేసి ఒప్పేసుకుంది. దేవుడు నవ్వుకుంటాడు, నిజమే కదా. నేను ఏదో చిన్న కష్టం పెడితే ఆనాడు ఏబు గారు కూడా నవ్వుతూ భరించినట్లుగానే ఈ క్రీస్తు స్వార్థ సహవాసంలో కూడా ఇలాంటి గట్టి విత్తనాలు ఉన్నాయి. అప్పుడు కదరా మనకి సంఘానికి పేరు, అంతే కదా. చిన్నదాన్ని ఉలుక్కుపడేసేసి చిన్నదానికే ఏదేదో గొడవ వేసుకుని నేను రాను అని కొన్ని వారాలు మానేసి ఎక్కడెక్కడో ఉండి మరలా నిదానంగా దేవుడు మరలా గద్దించినప్పుడు వస్తే అది న్యాయమా? కొట్టినా తిట్టినా నీతోనే ఉంటా. పసిపిల్ల ఉంది, ఎడపిల్ల, తల్లి సువ్వ పట్టుకుని కొడుతుంది. ఆ ఎడపిల్ల వెళ్ళి కాళ్ళను వాటేసుకుని అమ్మా దెబ్బ తగులుతుందమ్మా, నొప్పి పెడుతుందమ్మా అని కాళ్ళను వాటేసుకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? కళ్ళ నీళ్ళు తిరిగిపోతాయి అన్నీ. ఆ కాళ్ళ కాడ ఉన్న పిల్లల్ని సంకనెత్తుకుని ముద్దు ఆడుకుంటా, నా చెయ్యి ఇరిగిపోను, నేను పాడైపోనని ఏడ్చుకుంటా ఆ దెబ్బల్ని సవర్ చేస్తుంది. అదే పిల్ల పరిగెట్టి ఈ వీధి నుండి ఆ వీధికి ఇదిగో దొరికినప్పుడు చంపేస్తా అంటది. ఆ పిల్ల చిన్నది కదా, ఏమేమో కొద్దిగా లావు ఉంటుంది కదా, ఉరకలేక ఆయాసపడి ఏదో విధంగా పిల్ల తప్పించుకునేట్టు వెళ్ళిపోయింది. వచ్చినప్పుడు కొడద్దండి, బాధపడదే. అప్పుడు ఎన్ని వీధులు తిప్పుతాయి, ఎన్ని ఇల్లు తిప్పావా, నాకు ఎదురు తిప్పకూడదు తగిలింది కదా, నిన్ను గురించి ముళ్ళు గుచ్చుకుపోయి అని అంటది. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి అయ్యా తప్పు చేశానని ఒప్పుకుంటే మహానుభావుడు నా పిల్ల అని ముద్దు పెట్టుకుంటాడు, నా కుమారుడు అని ముద్దు పెట్టుకుని ఆ ఇంట్లో చేస్తాడు కార్యం. అంతేగాని చేసుకున్నవన్నీ మనం చేసేసి పేరు ఆయనమే పెడితే కుదురుతా? ఒప్పుకోవాలరా. అదే ఇక్కడ చెప్తుంది, ఏరు లేదు, వేరు వాక్యం అనే ఏరు లేకపోతే ఆ విధమైనటువంటి అభ్యంతరాలు వస్తాయని చెప్తుంది. ఈ విధంగా ఉన్నవారు ఎలా ఉంటారు? ఏరు లేని వారు, అభ్యంతరాలు పెట్టేవారు ఎలా ఉంటారు? ఏ కాలంలో ఉంటారు? ఏ విధంగా ఉంటారు అంటే చెప్తుంది లూకా సువార్త అధ్యాయము 8:14 ముళ్ళ పొదలో పడిన అమ్మా విత్తనమును పోలిన వారెవరనగా ఇది విని అమ్మా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఎవరంటాడు? వీళ్ళు ఏం చేస్తున్నారంట? ముళ్ళ పొదలు పడిన విత్తనమును పోలి, అంటే వాక్యం ఎక్కడ పడుతుంది? ముళ్ళ పొదలు పడుతుంది, అంతేగాని నీ హృదయంలో పడుతుందా? వాక్యాన్ని బట్టి ఉంటే సరి చేసుకుంటావు. ఆ వాక్యం నీదే నాదే, నన్నే అన్నారు. నిజమే, నేను చేసేది అదే, నన్నే అంత వాక్యం.
దేవుడు సూటిగా నాతో ఇంతమంది సంఘం ఉన్నా సంఘం అందరితో మాట్లాడాలయ్యారు, ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు అని ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు మంచివారు. లేకపోతే ముళ్ళ పొదలో పడినట్టేరా, ఏ తుప్పలో పడింది మాట. దేవుని వాక్యం ఎక్కడ పడింది అంటే ఇక్కడ సరైన ఏరు లేకపోవటానికి కారణం ఏంటంటే ముళ్ళ పొదలాగా ఉంది నీ మనసు, నీ హృదయం. అంటే ఆ వాక్యాన్ని తీసుకుంటా నన్నేనా చిచి నేను అలా లేను అనుకుంటున్నావు, కానీ ఉన్నది నువ్వే. అది నీ మనసుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నావంటే ఎదుటిన్న వాళ్ళని మెప్పించడానికో సంఘంలో గొప్ప చేసుకుంటానికో నీకు నువ్వు చేసుకుంటానికో చేస్తే దేవుడు గొప్ప చేయగలరా? దేవుడికి తెలియదు నీ మనసు ఏంటో, నీ మనసు ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో. నువ్వు ఎలా నడుస్తున్నావు అన్నీ ఆయనకి తెలుసు కదరా. నేను ఎలా నడిచేది తెలుసు, మీరేనది. ఇక్కడున్న సంఘంలో ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు, అందరినీ చూస్తున్నాడు. అందరిని చూస్తున్నాడు అంటే మనోళ్ళకి తెలవకపోవచ్చు మన బడాయి అనేది మన మనసులో ఉన్నది తెలకపోవచ్చు. నటిస్తున్నావా, జీవిస్తున్నావా, కరెక్ట్గానే ఉన్నావా, ఎగుడు దిగుడుగా ఉన్నావు, మనకు తెలవకపోవచ్చు. కానీ మహానుభావుడు ఆయనకి తెలుసు కనుక దీని గురించి ఏమంటున్నాడంటే ఇక్కడ ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విను కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా పరిపంపరు అంటే పండిందాకా ఆ ఫలం అనేది పంటకు వచ్చిందాకా ఆ చెట్టుకుండదు, ఈ మధ్యలోనే రాలిపోతుంది. అది దానికి అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇంకా వయసు చాలా ఉందమ్మా, జీవించే వయసు, ఏమో మధ్యలో వెళ్ళిపోయారు. ఇలాంటిది ఎలా జరుగుతుందంటే ఈ విధంగా సంఘంలో ఉండి దేవుడితో ఉండి దేవుళ్ళో ఉండి కూడా ఏరు లోనకెళ్ళదు, వాక్యం అనేది లోనకెళ్ళదు, వాక్యం అనేది అర్థం ఉండదు. అర్థం లేకుండానే ఆ కాలం వచ్చేస్తుంది. మొట్టమొదటి కాలం ఏంటంట కొంతకాలం వారు నిలుతురు కానీ మందిరంలో లేకపోతే సంఘంలో లేకపోతే భూమి మీద కొంతకాలం నిలుస్తారు కానీ అభ్యంతరాలు వస్తాయి, అంటే గొడవలు వస్తాయి, గందరగోళాలు వస్తాయి అని చెప్తుంది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కాలం గడిచిన కొలది రాను సంఘంలో ఉంటారు, అక్కడే ఎదుగుతూ ఉంటారు. కాలం గడిచిన కొద్దిగా జీవన సంబంధమైన వ్యాపారం జీవితం, అదేవిధంగా భోగముల నిమిత్తం ధనం ధాన్యం ఏదో కావాలని మందిరంలో ఉంటారు. నాకేం అవసరం లేదమ్మా అని చెప్పుకుంటారు కానీ ఆటల నిమిత్తమే ఆశ. భోగం అంటే ఏంటి? చాలా మంది అంటారు, కొంతమంది కానుకలు ఇచ్చిన కాడ భోగ భాగ్యాలు కావాలని. భాగ్యంతో పాటు భోగం కూడా. ఆ భోగం అనేది మంచిది కాదు. భాగ్యాలు భోగం అనేది ఏంటంటే నీ భోగంతో నాకు తెలుసులే అంటారు, తెలుసు. ఆ విధంగా భోగవతం కావాల్సింది మనకి జీవితం కావాలి, జీవించాలి. అది క్రైస్తవ లక్షణం. 2 విధాలుగా చెప్తుంది. వెనక జీవితం, గతకాల జీవితం ఆ విధంగా ఉంటే సరి చేసుకోమని చెప్తుంది ఈరోజు వాక్యం. లేదండి మేము అలా ఉండలేదు, దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే గతంలాగా ఉంటే ఈ విధంగా చెప్తుంది ఏంటంటే వాక్యము అంటే వారు ఏం చేస్తారంటే ఫలభరితంగా ఉండరు, ఫలము ఫలించేదాకా ఉండరు అని చెప్తుంది 2వ మాట. అంటే సంఘంలోనే ఉంటారు, లోకంలో కూడా ఉంటారు. సంఘంలో ఉంటారు, లోకంలో కూడా ఉంటారు. అంటే దేవుడేమంటున్నాడు? ఈ విధంగా ఉంటే దేవుడేమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 13 మరొక సువార్త, మత్తయి సువార్త 13 అధ్యాయము 30వ వచనం. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను
కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. వాక్యం చెప్తుందమ్మా. కోతగాడే ఉడెత్తికే కోసేవాడితో, అంటే ఈ రోజున కూడా వాక్యం అనే కోత ఒక సేవకుడిని పెట్టాడు. ఆ సేవకుడితో ఈ కోత జరుగుతుంది. ఈ కోతలో మరి దేనికి ఉన్నావో, దేనికి కోయబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడంటే కోతకాలం వరకు ఏమనమ్మా మందిరంలో అది అన్నీ చేస్తుంది కానీ నా పక్కనే కూర్చుంటుంది. నేనేం చేయట్లేదు. నేను ఎంత ఖర్చుగా ఉంటున్నానో అయినప్పటికీ కూడా అన్నీ చేసి నా పక్కనే కూర్చుంటుంది, పాటలు పాడుతుంది, సాక్ష్యం ఇస్తుంది, ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ అమ్మాయిని ఏమంటలేదమ్మా, ఏమంటలేదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, రెంట్ని అంటే నీవెవరి గురించి అతిశయపడవసరా. ఎదగనిచ్చేది ఎవరో దేవుడే. ఎదగని చేస్తుందా? నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు దేవుడే అమ్మాయిని ఏం చేయట్లేదు కాబట్టి నేను కూడా చేస్తాను అనుకో. మాకు నీ భక్తి నీది, నీ విధానం నీది, నీ కోత నీకుంటది, వాళ్ళ కోత వాళ్ళకి. అంటే కోతకాలం దాకా, అంటే రాకడ వరకు ఇద్దరిని కలిసి పెరగని అని ఎవరితో చెప్తున్నాడంటే, ఒక పల్లెరు వచ్చాడు. అయ్యా నువ్వు గోధుమలు చల్లావు కదా, గురుగులు కూడా వచ్చినాయి అయ్యా, గురుగులు వచ్చినాయా, శత్రువు చేసిన పని అయి ఉండొచ్చులే కానీ అన్నాడు. పీకేనా ఆ గురుగులు తీసేనంటే వద్దొద్దు, రెండింటిని కలిపి పెట్టని అన్నాడు. అదేవిధంగా సంఘంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాత్రం పులిని చూసి నక్క ఏం చేసిందట, వాత పెట్టుకుంటే ఏమైంది, వాత వచ్చి చచ్చిపోయిందంట. అలాగే ఎవరిలో చూసి వాళ్ళే మనకు కావాలని వాతలు పట్టుకు పెట్టుకోవద్దమ్మా. మనం నక్క అయితే నక్కగానే, పులి అయితే పులిగానే ఉందాం. కానీ ఎదగాలి కానీ దిగజారకూడదు. కనుక చెల్లి ఆ అమ్మాయి అట్లా చేసినా దేవుడు ఊరుకుంటున్నాడమ్మా. ఇంకా ఎదుగుతున్నారు. ధనభోగం ఇక్కడ ఏముంది, భోగముల నిమిత్తం అంటాడు, భోగముల నిమిత్తం ఉన్నారు. కనుక దేవుడు చూస్తున్నాడు, ఎళ్ళని కూడా చూస్తున్నాడు. కనుక చెల్లి జాగ్రత్తగా ఉండమని ఈరోజు ఈ కాలాన్ని గురించి చెప్తుంది. కోతకాలం వరకు వాళ్ళు ఒకలాగానే ఉంటారు, పక్కనే ఉంటారు. కానీ కోసేటప్పుడు తెలుస్తుంది. చాలామంది ఆ విధంగా చాలామంది మోసపోతున్నారు. దేవుడు మందిరానికి వెళ్తున్నారు, మీరేంటి, మేము బయట ఉన్నాం, మేమేంటి, మీకు మాకేంటి తేడా, మీరు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. కానీ కోతకాలం వరకు అలాగే ఉంటారు. నీ మీద నేనే మెరుగు, బోళ్ళంతా నేను ఎన్ని చేసినా ఏ విధంగా ఉన్నా నేను బోళ్ళంత మెరుగు, నాకు అన్నీ ఉన్నాయి. నీకేమున్నాయి, మందిరానికి వెళ్తున్నావు, దేవుడు ఏమిచ్చాడు నీకు, కష్టాలు తప్ప. కష్టపడకుండా ఏది రాదురా బిక్కి, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అంతేగాని అప్పటికప్పుడే చిన్నదానికే పెద్దదానికి కూడా ఎగిరిపడే వాళ్ళకి రక్షణ లేదు, రక్షింపబడలేరు. అంతము వరకు సహించాలి. దేవుడు సహించలేదు మన నిమిత్తం. ఎన్ని సహించాడు, అవన్నీ దేవుడు వచ్చి చేయడానికి కారణం ఏంటి ఒక మాటలో చెప్పనా, మనకు తెలియటం కొరకు నేర్పాడంతే. ఇలా ఉండండి అని నేర్పిపోయాడు. ఆయన మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు చెల్లి. ఆయన నేర్పిన దాన్ని పక్కన పెట్టేసేసి ఏదన్నా చిన్న సోదర రంగానే అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు చేతికి కుదరట్లేదు. కానీ అక్కడ అయ్యగారు బాగా చెప్తున్నారు, అక్కడైతే స్వస్థ వచ్చేస్తుంది. అక్కడ పని ఎక్కడికి అసలు నీకు సోదర పెట్టింది ఎందుకు, రక్షించుకుంటానికి. నిన్ను ఇబ్బంది పెట్టింది ఎందుకు, బాగు చేసుకుంటానికి. బంగారాన్ని తీసి కొలువులో వేసింది ఎందుకు, అందమైన ఒక ఆకారం తీసుకొచ్చి అందరికి ఉపయోగపడేలాగా చేయాలని. దానికి బదులు నువ్వు పరుగులు ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ శోధన చేయించాలి. శోధన పోవాలి, పోతే రక్షణ పోయినట్టే. ఇక్కడ చెప్తున్నా, ఇంకో వచనంలో చూద్దాం అసలు దాని గురించి కూడా. ఇక్కడ చెప్తున్నా ఇది ఎన్నమాట, మూడవ కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదుమా. కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదుమా. అంటే ఈ విధంగా
విధంగా దేవుడు మందిరంలో ఉన్నారు, ఇద్దరు ఎదుగుతున్నారు కదండి, ఆయన తోటలోనే ఉండి ఎదుగుతున్నారు కదా, వీళ్ళు వాళ్ళని కూడా ఏమంటున్నాడు అంటే దేవుడు వదిలేస్తాడా తోటలో ఉండగా? చూద్దాం. దాన్ని కూడా ఈ రోజున గురుగులు అంటే చెప్పారు, ఓకే, మరి మేము వస్తున్నాం, వాళ్ళు వస్తున్నాం, అందరం వస్తున్నాం అండి, మా బతికేలా ఉంది, మేమైతే మరి ఎందుకని ఇలాగ ఉన్నాము, అయితే దేవుడు వదిలేస్తాడా అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడో చూద్దాం. దేవుడు వదిలేస్తున్నాడా అంటే అదే లోక 19 లోక సువార్త 19 అధ్యాయము వచనం 43. అమ్మా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక మీ శత్రువు మీ శత్రువులు మీ చుట్టూ గట్టుకట్టి అమ్మా ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నేల కలిపి చాలమ్మా చాలు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. చూడండి, ఈ విధంగా మందిరంలో ఉన్నానయ్యా, మరి ఎదుగు బతుకు లేదయ్యా, నా మార్పు రావట్లేదు, నేను మార్చుకోలేకపోతున్నా, నన్ను నేను మార్చుకోలేకపోతున్నా, నా అలవాటు అనేది నా వల్ల కావట్లేదు. చాలామంది అంటారు, అయ్యా బీడి మానలేకపోతున్నానయ్యా, చుట్టూ మానలేకపోతున్నానయ్యా, తాగుడు మానలేకపోతున్నానయ్యా. మరి ఎలా మానిపించే ఆయన మహానుభావుడు, ఆయన మానిపిస్తే ఖచ్చితంగా మానేస్తాం ప్రభుత్వం. మానేలేవా? ఎవరి సంగతి ఎందుకు, నేను చెయ్యెత్తి మరీ చెప్తాను, నేను మానేసా. ఎందుకో తెలుసా, నా బ్రతుకులో నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు, నా కనీసం నా భార్యతో సహా ఈ తిరుగుబోతోడు మారడు ఈ బతికితే అని అందరూ అనుకున్నారు. కానీ మహానుభావుడు మానిపించాడు. అంతేకాదు తాగుడు విషయంలో, వ్యభిచార విషయంలో, దొంగతనం విషయంలో, ఏ విషయంలోనైనా మానిపించగలడు అనే రుజువు అనేది చాలా చోట్ల చాలామంది పాస్టర్లు అయిపోయారు కదా. దొంగతనం చేసి లేకపోతే వ్యభిచారం చేసి ఇలాంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళి మార్పు నుండి బయటకు వచ్చి సేవ చేస్తలేదు. ఇప్పుడు వాళ్ళ సాక్ష్యాలు ఏంటలేదా, నేను పచ్చి తాగుబోతుని కానీ నా దేవుడు మార్చాడు, ఈరోజు నేను సువార్త చేస్తున్నాను. నేను దొంగని, స్టువర్ట్ సుధాకర్ గారు ఆయన చెప్పాడంట, దొంగతనం చేసి ఇంటికి రాగానే వాళ్ళ భార్య బైబిల్ పట్టుకుని ఏదో చదువుతూ ఉండేదంట. ఏంటి ఆ పుస్తకం అనేవాడంట. బైబిల్ అండి, బైబిల్ లేదా ఎలా అంటే ఆయన ఫుల్గా తాగేసి వచ్చి కూర్చుని ఆమె లోనికి వెళ్ళి అన్నమో ఏదో వండుతాకి వెళ్ళినప్పుడు ఈ తాగి పుస్తకం పట్టుకుని నా భార్య ఏంటి దీన్ని బయట వారైతే గొడవ వెళ్ళిపోద్దని వెళ్ళి అది బైబిల్ అలా పట్టుకోగానే అది కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టి పడిపోయాడంట. అటు ఇటు చూసి మా ఆవిడ చూసిందా, ఏంటి పడిపోయాను, దీంట్లో ఏముంది అని, సరే ఇప్పుడు దాని జోలి ఎందుకులేని ఆ పెట్టిని తిని మేలకుండా ఉన్నాడు. మళ్ళీ ఒక రోజున ఇదేంటి పట్టుకోగానే షాక్ కొట్టింది, అక్కడ ఏమన్నా కరెంట్ తీగ ఉందా అని ఈసారి జాగ్రత్తగా చుట్టూ చూసి ఏమి లేదు మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కొట్టినాను. ఈసారి మళ్ళీ పట్టడం పడి ఆ విధంగా 2 సార్లు 3 సార్లు చూసి దానిలో ఉన్న పవిత్రత తెలుసుకుని దాన్ని తాకినందుకు, షాక్ కొట్టినందుకు ఆయనలో మార్పు వచ్చి ఏం చదువుతున్నావు, ఒకసారి చదువు, నువ్వు చదువు అని ఆ భార్య ఆ పుస్తకం తీస్తే ఆమె మామూలుగా తీసింది చదువుతుంది. నాకు కొట్టింది ఆమె కొడతలేదు ఏంటని, దాంట్లో ఏముందని దాని వాక్యం విన్న తర్వాత ఆయన మార్పు నొంది దేవుని సువార్త చేశాడు. స్టువర్ట్ సుధాకర్ ఆయనే చెప్పారు సాక్ష్యం, ఖచ్చితంగా మామూలు. అంటే దేవుని వాక్యం మందిరంలో కూర్చున్నా, బైబిల్ పట్టుకున్నా, ఈ విధంగా విన్నా మార్పులు జరుగుతాయి. అదే ఈ రోజున చెప్తుంది. అదే విధముగా
దర్శించు నన్ను ధవళవర్ణుడా, రూపించు నీవలే పరిశుద్ధుడా. దర్శించు నన్ను ధవళవర్ణుడా, రూపించు నీవలే పరిశుద్ధుడా. నీ రాక కొరకు నన్ను సిద్ధపరచు, నీ రాక కొరకు నన్ను సిద్ధపరచు. ఏ లోపము లేని యేసయ్యా, నీలాంటి వాడెవడు లేడయ్యా. ఏ లోపము లేని యేసయ్యా, నీలాంటి వాడెవడు లేడయ్యా. అంటే ఆయన దర్శిస్తే జరిగేది ఏంటి అంటే, ఆయన దర్శిస్తే అంటే కొంతకాలం వరకు, అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక శత్రువు వస్తాడు. ఎంతకాలం వాక్యం విన్నా, ఎంతకాలం దేవుని మాటలైనా ఎరగట్లా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడేమో అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నాతోనే మాట్లాడాడు. అంటే నన్ను దర్శించాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడితే నువ్వేమనుకోవాలి? వీళ్ళందరూ కాదు, నాకే వాక్యం నన్నే దర్శించాడు అని నువ్వు నవ్వుతా సంతోషంతో ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడు నీలో ప్రవేశిస్తుంది ఆయన వాక్యం. అప్పుడు నీలో ఉన్న వేరు లోతుకెళ్ళదు. అంతేగాని ఎప్పుడైతే దాన్ని మనస్సు దుర్మార్గంగా ఆలోచించి ఏంటి నా కోసం చెప్పారు వాక్యం అని అనుకుంటే, నిన్ను దర్శించిన కాలంలో ఏమవుతుందంటే గట్టు కడతాడంట. ఎవరు? ఎప్పుడైతే శత్రువుగా, ఎప్పుడైతే దేవుణ్ణి ద్వేషించావో, ఆయన దర్శన మాట నువ్వు ద్వేషించావు, అప్పుడంతా రాడు. వచ్చేం చేస్తాడు? ఈసారి చుట్టూ కడతాడు. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మందిరానికి వస్తున్నావేమో, ఎప్పుడన్నా ఒకసారి మందిరానికి వచ్చి దేవుని వాక్యం విన్నావేమో, ఈసారి అది కూడా రాకుండా చేస్తాడంట. శత్రువు వచ్చి కట్టుకట్టి చుట్టూ కట్టుకట్టి నిన్ను నీ పిల్లలు కూడా నేల కలుపుతాం. అంటే ఏంటి అసలు? నేల కలుపుతాం అంటే దేవుడు చంపేయటానికి వచ్చాడా? నేల కలపటం అంటే నేల కలిపేటట్టుగా చేయటం. నీ దగ్గరికి వచ్చింది కదా, ప్రార్థన పాటలు చేసింది, ఎంతో కొంత కానుకిచ్చింది, ఎంతో కొంత నీ మీద విశ్వాసం ఉంచింది కదా, అయినప్పటికీ కూడా దేవుడు ఆ విధంగా చేసేసాడా? దేవుని మందిరానికి వెళ్ళేది అందుకేనా? ఎన్ని చోట్లుగా వస్తున్నారు వాళ్ళు నేను ఒకటేనా అంటే, దానికి నేల కలపటం అంటే ఒక వచనం చెప్తుంది. ఇన్న మాటగా 4వ మాట అయిపోయింది కదా, ప్రభు దర్శించిన కాలం అంటే 5వ మాటగా, అంటే ఆయన దర్శించి నిన్ను వదిలేశాడా? నేల కలపటం అంటే ఏంటి అనేది చెప్తుంది. లోక సువార్త 8:27 వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యమును పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. చూడండి, ఈ విధంగా ఏం పట్టిందంటాడికి? దెయ్యం అంటే ఎన్ని దెయ్యములు? దెయ్యం అంటే ఒకటి కాదమ్మా. దెయ్యం పట్టినోడు ఏం చేస్తున్నాడంట? బట్టలు కట్టుకొనక అంటే బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ దెయ్యాలు పడితే బట్టలు కట్టుకోకుండా తిరుగుతుంది. దెయ్యం మొదలుగా చేసే పని ఏంటి? అపవాది దెయ్యము అంటే ఆ దెయ్యం చేసే మొట్టమొదటి పని ఏంటి అమ్మా? బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. అంటే మొట్టమొదటిగా దెయ్యం పట్టినోడు అంటే అపవాది పడితే, అంటే శత్రువు పడితే మొట్టమొదటిగా తీసేసేది ఏంటి? బట్టలు. బట్టలు అంటే అర్థం ఏంటి? బట్టలు అంటే అర్థం ఏంటి? పవిత్రత. అంటే రక్షణే పవిత్ర.
పవిత్రమైన వస్త్రాన్ని ఏం చేస్తాడంటే తీసేస్తాడు. తీసేయగానే ఇంకా పవిత్రం లేకపోతే ఇంకా ఇష్టం. అవును కదా? మొట్టమొదటిగా చేసేది అపవాది, శత్రువు అనేవాడు ఏం చేస్తాడంటే ఒక నీతిమంతుడిది, ఒక పరిశుద్ధుడిది పరిశుద్ధ వస్త్రాన్ని దొంగిలించేస్తాడంతే. వాడు చేసే పని ఏంటంటే దాన్ని తీసేస్తే ఈడు ఎక్కడ ఉంటాడు? ఇక సమాధిలో. అంటే సమాధిలో చచ్చిపోయిన వాడు మధ్యలో తిరుగుతూ ఉంటాడు దెయ్యం పెట్టినోడు. ఏంటయ్యా వీడికి ఈ విధంగా ఆయన అలవాటు ఎందుకు వచ్చిందంటే కొంతమందికి ఏం చేస్తుంది అంటే దెయ్యాలు బట్టి కొంపలో ఉంటున్నారా? ఇక్కడ ఉన్నాడా? సమాధిలో తిరుగుతున్నారు. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? నా ఇష్టం. అదేంట్రా ఈ ఇల్లు వాకులు ఉంది కదా నీకు, ఇల్లు వాకులు వదిలేసి ఏంటి ఈదులో కూర్చున్నావు? ఆడు ఈదులోనే ఇష్టపడుతుంటాడు. ఇంట్లో కాళ్ళు నిలవదంతే. మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎలా ఉంటారంటే దెయ్యం పడితే వస్త్రాలు లేనివాళ్ళాక, అంటే సిగ్గు శరం లేనివాళ్ళాక బజార్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు దిగింది కాకుండా పక్క వాళ్ళు కూడా జరగబడుతుంటారు. అదే ఇప్పుడు సమాజంలో జరిగేది. ముఖ్యంగా చాలామందికి నేను ప్రార్థనకి వెళ్తుంటే తుప్పల మధ్యలో ఇట్ట చేసుకుని అక్కడ కూర్చుని ఉంటారు, సెల్ లైట్ పెట్టుకుని. చుట్టూ మధ్యలో చుట్టూ ఇద్దరు ముగ్గురు కూర్చుని మధ్యలో సీసాలు పెట్టుకుని ఏం పోయే కాలం కొంపలేదా అంటే బోళ్ళ ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి, పెద్ద పెద్ద మేడ. ఈ మధ్యలో గోకారం వెళ్ళి వస్తున్నా, బుల్లెట్ బండి గోకారం వెళ్ళి సాక్రమెంట్ వచ్చేటప్పుడు 10 టైం 10 దాటిపోయింది. వచ్చేటప్పుడు బుల్లెట్ బండి, మళ్ళీ మామూలుగా చిన్నది కాదు, బుల్లెట్ బండి స్టాండ్ వేసి దాన్ని లైట్ వేసి లైట్ ముందు ఎక్కడ మన ఏరు ఉంది కదా, ఏరు కానీ ఇలా సబ్బర్గా చేశారు ఎక్కేది సప్త, దాని మీద కూర్చుని అక్కడ కూర్చుని చుట్టూ సీసాలు పెట్టుకుని అక్కడ తింటున్నారు. బుల్లెట్ ఉందంటే కొంప ఉండదా? ఉంటుందిగా. ఈ విధంగా ఏంటంటే అడిగి పట్టింది దెయ్యం లాంటిది. అందుకే ఇక్కడ చెప్తుంది, ఏమని చెప్తుంది వాక్యం? బహుకాలం నుండి బట్టలు తొడుగుకొనక సమాధిలోనే. ఈ రోజున చాలా మంది ఎలా అమ్మ నాన్న ఇంతగా పెంచుకుని నేను ఈ విధంగా ఈ వయసుకి వస్తే ఏంట్రా ఈ తిరుగుడు, నా ఇష్టం. అమ్మ అడిగినా లేదు, నాన్న అడిగినా లేదు. తోడగొట్టినోడికి సిగ్గు శరం అనేది ఆ దెయ్యం పట్టినోడికి ఉండదు. అదే ఈ రోజున ఎక్కువగా మొట్టమొదటిగా దెయ్యం పడితే గుడ్లు ఉండవంట, బట్టలు సరేనమ్మ, బట్టలు ఉండవంట, వస్త్ర అది కూడా సున్నితంగా చెప్పమంటుంది అమ్మగారు. ఏదైనా చెప్పుకుందాం. వస్త్రాలు ఇడిచి వస్త్రాలు లేనిలాగా, అంటే మామూలు వస్త్రాలు ఉంటాయి, పరిశుద్ధమైన వస్త్రం. ఎవరికే క్రైస్తవుల్లోనే ఆ విధంగా తిరగలేరా? మందిరంలో ఉన్నారు, బయట ఉన్నారు. దాని గురించి దేవాతి దేవుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించుకున్నాడా లేదా? దెయ్యాలు పట్టినోడు, ఎన్నో దెయ్యాలు పట్టి ఉన్నాయంట. దాని గురించి ఇక్కడ చెప్తున్న దాని గురించి చెప్పింది ఏంటంటే సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించింది. దీని పేరేంటంట? అపవిత్రాత్మ పట్టినోడు ఏం చేస్తాడు తెలుసా? ఆళ్ళకాళ్ళే హింసిస్తుంది. ఇదివరకు ఒకసారి చెప్పి నేను మొన్న మధ్యలోనే దురాత్మ ఒకటి ఉంటుంది, అపవిత్రాత్మ ఒకటి ఉంటుంది. అపవిత్ర ఆత్మ పట్టినోడు ఏం చేస్తాడంటే తను తానే బాధ పెట్టుకుంటుంటాడు, అంటే తానే పాడు చేసుకుంటుంటాడు, తానే రక్కుకుంటాడు, తానే గాయపరుచుకుంటుంటాడు అనేది అపవిత్రాత్మ. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అంటే అది పోవాలంటే ఎవరు ఆజ్ఞ కావాలి? దేవుడి దగ్గరికి రారమ్మా. దెయ్యాలు పట్టినోళ్ళు వాళ్ళు రారు కదా. ఒకవేళ ఎవరన్నా ఇల్లు వాళ్ళని కూడా జడగొడుతుంటారు. సమయం కృపాకాలం
హల్లెలూయా. చూడండి, కాల విలువ ఎరిగి తిరగాలి. ఈరోజు కూడా ఇప్పుడైనా సరే ఈ శబ్దం వినేవాళ్ళు లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దెయ్యం పట్టుంటే ముందు మనకున్న పరిశుద్ధ వస్త్రాన్ని దొంగిలించాడు, తర్వాత మనల్ని నేలవట్ట కలుపుతాడని జాగ్రత్తగా ఎరిగిన వారై దేవుని వైపు చూద్దాం. అదే ఇక్కడ మరీ మరీ చెప్తుంది. దాని పేరేంటంట, వాడు యేసు చూసి కేకలేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని నన్ను బాధపరచుటని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించినది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను కనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి వాకిట కావలి ఎందుంచురు గాని వాడు బంధకములు తెంపగా జయములు వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అడవిలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలా మంది. అయోమయం. ఈ వయసులోనే ఈ కర్మేంట్రా, ఈ వయసులోనే నీకు తిప్పలేట్రా, చిన్న ముక్కుపచ్చలు వేయలేదు అమ్మాయి, నువ్వు నీకు ముక్కుపచ్చలు కూడా ఆరకుండా తల్లిదండ్రులను విడిచేసి ఈడమ్మటానికి వచ్చావు అంటే ఆ దెయ్యం పడితే ఆ మనిషిని, అంతేగాని మనిషి మంచిది కాదని అనుకోమాకండి. ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా మనిషే దేవుని పోలికలోనే ఉన్నారు. కానీ మనిషిని బట్టి దెయ్యం అలా చేస్తుంది. దెయ్యం పట్టడానికి కారణం ఏంటి? యేసు దగ్గరికి రావట్లా. యేసు దగ్గరికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు కూడా. దెయ్యానికి కానీ అపవిత్రాత్మ కానీ ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? దాన్ని నిడిచిపెట్టి పోమంటే వచ్చిందా లేదా? పోయిందా? మరి దెయ్యం పడితే ఇంకెక్కడికో వెళ్తున్నారు చాలా మంది. ఎక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేదు. యేసు దగ్గరికి రావాలి. యేసు నామములోనే ఆజ్ఞాపిస్తే, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామములో తప్ప ఏది కూడా దాన్ని జయించడానికి లోకంలో ఉన్నవి ఏదైనా యేసు నామములోనే మాయమవుతాయి. ఒక జీవితం బాగుపడాలన్నా, ఒక జీవితానికి పట్టిన దెయ్యాలు పిశాచులు కుటుంబాల్లో కదిపేసేవి కుదిపేసేవి ఈ విధంగా ఉన్న యేసు దగ్గరికి రావడానికి ఇంకా వాళ్ళకి ఏంటో ఇబ్బంది పడుతున్నారు. కానీ చెల్లి, యేసులో ఉండి కూడా కొంతమంది యేసు దగ్గరికి రాక మరి కొంతమంది ఈ విధంగా దెయ్యాల చేత పీడించబడుతున్నారు. ఇది ఎన్నమాట? 5వ మాట. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు అయితే దేవుడు వదిలేశాడా? ఇడిపించాడు, ఇడిపిస్తాడు, వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు లోబడి అయ్యా అప్పుడే వచ్చామండి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు నా ఇంటికే రావద్దన్నాడు ఉన్నారు. యేసు పేరున ఎవరన్నా వెళ్తే ఇంటికి రానిత్తలా, ఏంటో వాళ్ళ సొమ్మంతా పోయినట్టు. కానీ ఇంటికి రానిత్తలేదంటే వాళ్ళు ఆడలో లేదమ్మది. ఆయన పట్టినటువంటి దెయ్యం శానా దెయ్యాలంట. నీ పేరేంటి అబ్బాయి అంటే శానా అన్నాడు. అతనే శానా అంటే శానా దెయ్యాలు పట్టుకుని నాకు అన్నాడు. ఎన్ని దెయ్యాలు పెట్టినా పో అంటే పోయిందంటే అవతలకి పో. అపవిత్రాత్మ నాడు నా పోలికలో ఉన్నాడంటే అయ్యా బతిలాడేసింది, అయ్యా నన్ను పాతాళానికి పొమ్మన మాకు ఆ పందుల్లోకి వెళ్తానే ఆజ్ఞాపించమంది. మరొక చోట ఈ 3 సువార్తల్లో 3 విధాలుగా రాసుకుంటూ వెళ్ళారు. ఆ సువార్తలు ఒక అతనైతే మరి పందులో పొమ్మంటే మొత్తం ఆ పందుల్లో పోతే సముద్రంలోకి వెళ్ళి చచ్చినాయి అంట. చచ్చినాయి పందులే కానీ అవి రావాల. అవి ఆత్మ కదా, ఆత్మకు సాగులేదు. అపవిత్రాత్మ, దురాత్మ, పవిత్రాత్మ ఇవన్నీ ఆత్మలే, ఏట్లకి సాగులేదు. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్షన్ పోషిస్తుంది ఈ భూమి మీద. ఆ పోషించే దాంట్లో ఏది మంచిదో చూసుకుని దాన్ని వెంబడిస్తే మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికైనా
అంటే ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎవరికి? బతుకున్న వాళ్ళకి. ఇప్పుడు బతుకున్న చేప ఎదురెక్కుద్ది, చచ్చింది కొట్టుకుపోతే. చచ్చిన స్థితిలో ఉన్నోళ్ళు ఇంకా కొట్టుకుపోవటానికి చూడొద్దు, బతుకున్న వారిలాగా పైకి ఎదురెక్కడానికి చూడాలి. అదే ఈరోజు చెప్తున్న వాక్యం. మరి ఈ ప్రాంతంలో మందిరం కట్టి మందిరంలో ఒక సేవకుని పెట్టి బోధిస్తున్నాడు అంటే దేవాతి దేవుడు దర్శించే కాలం ఒకటి ఉంది. ఆ దర్శన కాలం ఈ రోజునేమో, దర్శన కాలం ఈ రోజునేమో. కాలాన్ని మనకుండే 3, కానీ ఇక్కడ 7 కాలాల గురించి చెప్తుంది. నెంబర్ 1 కాలం 7 లోతు లేని కాలం. రెండోది శ్రమ కలిగిన కాలం. మూడోది కోత కాలం. నాలుగోది అమ్మా దర్శించే కాలం. ఐదోది ఎంతో కాలంగా పడున్నావా, ఈ కాలంలో నిన్ను బాగు చేయడానికి దెయ్యం వదలు కొడతా ఏసే వస్తున్నాడు నీ దగ్గరికి. నువ్వు ఆహ్వానించుకుంటే ఓకే. ఏసే వస్తున్నాడు. ఎప్పుడు? వచ్చే నెలలో కదా మన పండగ నీళ్ళకి వెళ్తాం. ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మా ఇంటికి రా, మాకు ఏసు రావడానికి దర్శించే కాలం మరొకటి వచ్చింది. ఆ కాలంలో నన్ను కానీ నువ్వు పిలుచుకుంటే ఈ కొంపలో ఉన్న దెయ్యాలన్నీ పోయి చక్కని జీవితం జీవించవచ్చు. మనుషుల్లో పట్టిన దెయ్యాలు, కొంపలో ఉండే దెయ్యాలు ఈ విధంగా కాపురాలు పాడు చేసి కుళ్ళిపోతున్నారు, అంతే కుమిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక పెద్దలైన వారు గౌరవం పోయి మర్యాద పోయి ఏం చేయాలో తెలియకుండా ఉన్న వారికి ఈరోజు చెప్తుంది ఏంటంటే ఆయన దర్శించే కాలం మరొకటి వచ్చింది. క్రీస్తు మళ్ళీ పుట్టడానికి రెడీగా ఉన్నాడు. ఎవరిలో పుట్టాడో? నాలో పుట్టమని రాత్రి ఎప్పుడో ప్రార్థన చేస్తుంది. అయ్యా ఆ పుట్టేది ఏదో నాలో పుట్టండి అని ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను విన్నాను. కనుక ఇక్కడ చెప్తుంది ఆయన పుట్టాలి అంటే ఆ విధంగా దర్శించి ఆ విధంగా పిల్లల్ని నేల కలపడం అంటే దెయ్యాలు పడటమే. అదేమండి అంటే ఆయన వదిలేశాడా అంటే దేవుడు వదిలేశాడా అంటే చూద్దాం. మత్తయి సువార్త 26:18 6వ మాట. మత్తయి సువార్త అందుకాయన అమ్మా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా మీ ఇంట పస్కాను ఆచరించుడని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో ఏం చేస్తానంట? పస్కా విందు అంటే వదిలేసాడంటే ఏమంటున్నాడంటే ఇక్కడ మళ్ళీ అందుకైన మీరు ఆ పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు. ఈ పట్టణం బాదరాల మెట్ట ఇప్పుడు మెట్టేమో కానీ ఆయన దృష్టిలో ఈ రోజున మన దృష్టిలో పట్టణం. ఆ పట్టణంలో ఉన్న ఆ మనిషి దగ్గరికి వెళ్ళు. పస్కా విందు అనేది తయారు చేయాలి. తయారు చేయబడిన ఇల్లు. అయ్యా పండగ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, మరి విందు చేయాలి కదా. ఎక్కడ చేయాలంటే ఫలానా వాణి వద్దకు వెళ్ళండి. పస్కా విందు ఈ ప్రభు చెప్పాడు విందు చేయాలి. ఆ విందు చేయటానికి నీ దగ్గరికి పంపించాడంటే ఆ మనిషి అంట మరొక చోట మరొక సువార్తలో రాయబడి ఉంది. ఆ గది నిండా ఏదేది అంటే పస్కా తయారు చేయడానికి సామాగ్రి మొత్తం సిద్ధపడిపోయి ఉందంట. అది మంచి భవనం అయి ఉందంట. ఆ భవనం దగ్గరికి వెళ్ళి ఆ పస్కా విందు తయారు చేయమని ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళండి. ఆ మనుషుడు మరి ఈ సంవత్సరంలో ఏ మనుషుడు రెడీగా ఉన్నాడో అన్నీ సిద్ధపరచుకుని దేవుని మందిరంలో దేవుని శరీరం తినడానికి పస్కా విందులో శిష్యులతో కలిసి అంటే ఇక్కడున్న కొంతమందిలో కలిసి మరలా విందులో పాల్పంపులు పొందటానికి ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? రక్షించబడే వారు ఎవరున్నారు? ఆ మనిషి దగ్గర ఫలానా మనిషి దగ్గరికి వెళ్ళు అని దేవాతి దేవుడు మరొకసారి చెప్తున్నాడు. ప్రభు దర్శించిన కాలంలో చెల్లి ఎవరు రక్షణ రెడీగా ఉన్నారు? ఆయన అయితే శిష్యులతో కలిసి భోజనం చేయాలని మీ ఇంటికాడ. ఇల్లు అంటే నువ్వే. ఇల్లు అంటే మా ఇల్లు అనుకో, ఇంకో ఏదో అది వేరే విధంగా అక్కడికున్న ఆత్మీయ అర్థంగా ఈరోజు చెప్తున్నా. ఈ రోజున వాక్యం చెప్తుంది నీవే ఆయన ఇల్లు. మరొకసారి అడుగుతున్నాడు,
నేను మీరు కలిసి భోజనం చేద్దామే అని చెప్తున్నాడు. ఏంటా భోజనం? పోనీ 26 చదవండి. 26 వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన. ఏ నిబంధన ఇది? అది ఎవరన్నీ అంత స్పీడ్ చెప్పారు? కుమారి గారు అంత స్పీడ్గా ఉండాలి, కానీ స్పీడ్ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ சொல்லி ఎంత స్పీడ్గా జవాబు ఆ విధంగా లోన మండాలి. ఆ మాటని తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది అంతే. ప్రకత్ చెప్పోళ్ళు ఉంటారు చూసారు పక్కన, టాని అనగానే పక్కన దక్కివాడు ఏమంటాడు? తందాలా అంటాడు అంతే. అంటే వీళ్ళిద్దరికి జతగలిస్తేనే కథ ముందుకు వెళ్ళదు. లేకపోతే కథ చెప్పోడు సరిగా చెప్పినా డక్కి కొట్టోడు సరిగా చెప్పకపోతే కథ వినసోపడుదా? అదేవిధంగా ఈరోజు వాక్యం ఏం చెప్పుకుంటే వెళ్తుంటే మీరు దాన్ని తీసుకుంటేనే అది ఆత్మీయ అర్థమవుద్ది. లేకపోతే నేను చెప్పే సోది వేరు, మీరు చెప్పే సోది వేరు అన్నట్టుంటే ఇది సోది అయింది కానీ దేవుని వాక్యం అవదు. ఆ విధంగా అయినప్పుడు ఏరు పైనే ఉంటుంది, లోనికి వెళ్దాం వంట పద్ధతి వచ్చిన ప్రకారంగా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఫలానా ఎవడున్నాడు? ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కా ఆచరించదనని బోధకుడు చెప్పగానే అన్నాడు. చూపించేసాడు, ఇల్లు ఇదిగో ఈ ఇంట్లో చేయండి. ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆయన నిండు కుండ పట్టుకుని పట్టణంలో వెళ్ళేవాడంట. అది కూడా మరొక చోట్ల ఉంది, మరొక వచనంలో. కానీ ఈరోజు చెప్పుతున్న లెక్క ప్రకారంగా నీవు కూడా ఒక ఇల్లే. ఆ ఇల్లు దగ్గరికి వచ్చి ఆయన శిష్యులతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు చెల్లి. మరి నువ్వు రెడీ అయితే డిసెంబర్ ఈ 2025 ఆఖరి నెలలో ఉన్నాయి బాప్తిస్తాలు. మరి అప్పుడన్నా బంతిలో అందరిలో కలిసి ఆయన శిష్యులతో కలిసి భోజనానికి రెడీ అయితే పస్కా విందు అయినది ఆఖరిగా చెప్తున్నాడు. ఈరోజు వాక్యంలో వచ్చిందంతే కానీ నేను సొంతంగా తీసుకొచ్చి అయ్యగారు ఎప్పుడు చెప్పినా రక్షణ గురించి అని మాత్రం అనుకో మహన్ చెల్లి. దాని అర్థం నేను చెప్పాలి కనుక చెప్తున్నాను, అంతేనా? రేపు పొద్దున ఏమంటారంటే మా అయ్యగారు సరిగ్గా చెప్పలేదండి, లేకపోతే నేను ఎప్పుడో మునిగేదాన్ని బాప్తిస్తాం. ఒకవేళ నా మీద నెట్టేస్తారేమో, దేవుడు అప్పుడు చూపెడతాడు. సీసీ కెమెరా ఉండదా? ఈ రోజున పాత బట్టలు అమ్ముకున్నోడికే సీసీ కెమెరా ఉందా లేదా? బట్టలు అక్కడ పెడతాడు, అక్కడ సరిపోతు తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవడన్నా ముడజుట్టి బ్యాగ్లో పెడితే అమ్మాయి చేరేంటికి తీసాడు, నేనెప్పుడు తీసేది అక్కడో కొన్నానండి. సీసీ కెమెరా ఇదిగో నువ్వు వస్తాం, తర్వాత చీర తీస్తాం, సంచిలో పెట్టి ఇదిగో అమ్మా ఇది అని చూపిస్తే తుపుక్కుని వస్తున్నారు అందరూ. ఏ పనికి మళ్ళీ చక్కగా హ్యాండ్ బ్యాగ్ ఉంది నీకు, చక్కగా రెడీ అయిపోయి వచ్చో టిక్కెట్ అనుకుంటా, పాత బట్టలు కడతాం కదనమా అని గట్టెట్టేస్తున్నారు. అలాంటి వాడే సీసీ కెమెరా పెట్టుకుంటే మహానుభావుడు. పెట్టుకోడరా? ఖచ్చితంగా మీ అందరు కూర్చున్నది తీస్తున్నాడు. ఇక్కడ పిల్లలు కూర్చున్నది. సండే స్కూల్ టీచర్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ప్రార్థన ఎలా చేసింది కూడా రేపు ఒకవేళ నాకు తెలియదు అంటే ఇతుక్కో అని చూపించగలడు. ఆయన చూపించేది ఇద్దరి దగ్గరే కానీ ప్రపంచం మొత్తం చూసేటప్పుడు పబ్లిక్గా రాత్రి చెప్పారు బట్టబయలు అవుద్దంట. రాత్రి వాక్యంలో వచ్చింది. ఎక్కడంట? చీకట్లో గదిలో చెప్పుకున్నదంట, వెలుగులో మిద్ది మీద చెప్పటం అవుద్దంట. అప్పుడు చూసుకో, మొత్తం చూసేటప్పుడు చెప్తాడు అనమాట. ఈ సోదంతా బట్టలు లేకుండా తిరిగినప్పుడు దేవుడు వచ్చింది, ఆ దెయ్యాన్ని వదిలిపెట్టించింది. వదిలిన తర్వాత నువ్వు మరలా ఆ వదిలించినోడు ఏం చేశాడు తెలుసా? ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళలేదండి. ఎప్పుడైతే దెయ్యాలు పోయినాయో, బాబు నేను బయట ఉన్నాం, ఇక ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను, మళ్ళీ బయటకు వెళ్తే దెయ్యం పడతామని గడగడ 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 వణుక్కుంటూ ప్రభుతోనే తిరిగినట్టుగా ఉంది బైబిల్. తిరిగితే ఆయన అన్నాడు, వెళ్ళాయా నీ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాకా వాళ్ళు ఏడ్చారు అని చెప్తున్నాడు.
కనుక చెల్లి ఏ విధంగా దెయ్యం పోతే వెంటనే ఏం చేయాలంటే ప్రభు దగ్గరే ఉండాలి. ఆయనలో ఉంటే మళ్ళీ వచ్చి పట్టదు. అదే ఈరోజు చెప్తున్న వాక్యం. ఆఖరి మాట ఈ విధంగా ఉంటే దేవుడు వచ్చేస్తాడంటారు మన ఇంటికి, మన దగ్గరికి. ఎలా వస్తాడు? లోక 24:29 ఎలా వస్తాడు? ఏ విధంగా వస్తాడు? సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు కుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. చాలండి. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు బలవంతం చేయాలి. అయ్యా నేను పనికి మానందాన్ని నాలుగు బలవంతం చేస్తే వస్తాడు. అంతేగాని పై పెదాలతో ఏదేదో వేషధారణగా అయ్యా నేను ఇలా ఉన్నానయ్యా, నైస్గా ప్రార్థన కాదు, హృదయపూర్వకంగా బలవంతంగా రానాయనంటే ఆయన ఏం చేశాడు? వచ్చి ఏం చేశాడు? కిందకి చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, విరిచి పంచిపెట్టింది ఎప్పుడు రా? యాక్టర్ పెట్టాడు. మళ్ళీ అక్కడికి వచ్చావా? ఇది ఇప్పటిది అక్కడికే వస్తున్నారా? అది నేను చెప్పవలసిన బాధ్యత. రక్షించబడితే నాకు ఆనందం. ఎందుకంటే 2 రొట్టెలు చేసుకొస్తున్నాయి ఇక్కడికి. ఒక రొట్టె కూడా శాంతం తింటారేమో, పిల్లలు వస్తారేమోనని అడుగుతున్నాను రా. నీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కళ్ళు తిరుగుతాడు కిందకి. అంటే ఇప్పటికీ మూసుకునే ఉన్నావా? తిరుగుతున్నావా? అందరిని చూస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పింది ఏంటి? ఎప్పుడైతే రొట్టె తిన్నారో వారి కన్నులు తెరవబడి ఆయన యేసుని గుర్తుపట్టాలంటే కళ్ళు తెరవబడాలంటే ఆయన రొట్టె తినాలి. ఆయన రొట్టె తినకుండా కళ్ళు తెరవబడవు. ఈ రోజున రొట్టె తిన్న వాళ్ళకి కళ్ళు తెరవబడుతుంది కనుక ఎంతో కొంత భయపడుతున్నారు. అయ్యో నేను బాప్తిసం తీసుకున్నాను. చాలామంది పెద్దవాళ్ళు అన్నారు, ఏంటి వాళ్ళు బాప్తిసం తీసుకుని చేసిందంటే మీరు చేయింది అంటే వాళ్ళు అట్టగా ఉన్నారు, మీరు ఇట్టగా ఉన్నారు. కానీ కళ్ళు తెరవబడతాయి. ఏదో ఒక రోజున ఆయన పట్టుకుంటాడు. గురుగులు గోధుమలు ఎదుగుతా ఉండగానే గురుగుని గోధుమగా చేయలేడా? చెయ్యగలడు. కాబట్టి దేవాతి దేవుడికి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ రోజుకి కూడా గురుగులాగా జీవిస్తున్నామేమో, గోధుమగా మార్చగలిగిన వాడు ఆయన. ఆ మార్చడానికి దర్శించే కాలం ఈ కాలం. ఆ కాలాలన్నీ కలిసి మనము ఆ విధముగా ఉందాము. నడిపించుచున్నావు నన్నెంత కాలము కాపాడుచున్నావు నీ రెక్కల నీడలో. నడిపించినావా నన్నెంత కాలము కాపాడుచు నీ రెక్కల నీడలో. నడిపించు దేవా నా జీవిత కాలం మేలైన మార్గములో. హల్లెలూయా. సరే, ఈ విధంగా 7 మాటలు కూడా చెప్తుంది. ఏంటంటే చివరి మాట, సాయంకాలము కావచ్చి ప్రొద్దుపోకుతున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను. కనుక మనం కూడా అయ్యా రాకడ టైం ఇచ్చేసిందయ్యా, రాకడ దినాలు రాకడ సూచనలు కనపడుతున్నాయ్యా. మంచిగా పచ్చగా ఉన్న కుటుంబంలో సిచ్చిరిగిపోతుంది బాబు. బలమైన మనసుల్లో బలహీనత వచ్చేస్తుందయ్యా. అలాంటి టైంలో ఉన్నాం బాబు. నాలోకి రావా, నాలో ఉన్న దెయ్యాన్ని తీసేవా బాబు. నన్ను కూడా చేర్చుకోవా బాబు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో రబుజీ అప్పుడు పొద్దంతే. నాలో ఏంటి దేవుంది అంటున్నాడు అయ్యగారు. నేను అంటలేదురా, వాక్యం అంటుంది. ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే అవకాశం ఉంది అపవాది వచ్చి పట్టుకునే అవకాశం. అపవాది పట్టుకున్న తర్వాత నీ వల్ల నా వల్ల కాదు. ఎక్కడ ఉంటారంటే ఇంటికాడ ఉండరు, సుశానాల్లో తిరుగుతారు.
ఆ సుశంగాల్లో తిరిగిందాక కాకుండా కట్లు కట్టిన ఆ సంఖ్యలు వేసిన చెప్పుకుంటున్నారండి. అంత భయంకరమైన వాళ్ళగా ఉండకుండా ఇప్పుడే అనుకూల సమయం. అమ్మగారు పడిందిగా, ఇదే అనుకూల సమయం. దీనిని బట్టి మనం మార్చుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా.